నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పైకి స్వామి భక్తి చూపిస్తూనే తెర వెనుక మాత్రం తను ఓడిపోవాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ విషయం మోదీకి తెలవడంతో మరి కథ ఇలా ఉండబోతుంది ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి బలహీన పడితేనే మనము ఇక్కడ మాట్లాడడానికి ఉంటుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఈ మాటని అసలు మనం ఎలా చూడాలి సార్? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒక మాట అంటూ ఉంటారు, వెన్నుపోటుదారుడు అని చెప్పి అబద్ధాలు చెప్తుంటారు. తర్వాత అవినీతి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు మీద. సరే, ఆయన ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన లీడర్ కానీ మాట్లాడుతూ ఉంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి విషయం గురించి మనం ప్రస్తావించుకుంటే కనుక, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కనుక చూస్తే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి, వాటిని కూడా గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విశాఖపట్నం వెళ్ళారు ఆయన. సరే, ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు ఆయన. ఆయన కూడా ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, కేంద్రంలో కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం మన అవసరం తోటి ఏర్పడితే అప్పుడు మనం ఒత్తిడి తీసుకొద్దాము అని అన్నారు. దీనికోసం విశాఖ ఉక్కు కోసం ఒత్తిడి తీసుకొద్దాము అని అన్నాడు. అంతే తప్ప సాధిద్దాం మనం అట్టేం కాదు. అసలు విశాఖ ఉక్కు హిస్టరీని చూస్తేనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక పెద్ద పోరాటం జరిగి కొంతమంది బలిదానాలు చేస్తే వచ్చినటువంటి అది విశాఖ ఉక్కు. అంటే ఆంధ్రాకి అదొక మణిహారంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ప్రైవేట్ చేయకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను అయితే అని కండిషన్ పెట్టాడు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా ఉండాలి అక్కడ పరిస్థితులు ఢిల్లీలో. అంటే నరేంద్ర మోడీ అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు ఒత్తిడి తీసుకొస్తానని చెప్తున్నాడు. తీసుకొస్తానని చెప్పాడు, ప్రైవేటైజేషన్ ఆపేస్తానని చెప్పట్లా, ప్రెజర్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. అదేదో కెమెరా అంటే ఇన్ కెమెరా మీటింగ్లో చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. ఆయన అది ఆ మాటలు అన్నారు, ఆ వ్యాఖ్యలు అనే దాని మీద సోషల్ మీడియాలో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ పేపర్లో కానీ వచ్చింది, కానీ వాయిస్ ఇంకా బయట రాలా అని ఏం చెప్పారు. బట్ ఆయన అన్న మాటలు ఇవి అని చెప్పి వస్తుంది. అది కూడా ఇన్ కెమెరా మీటింగ్లో ఏదో చెప్పారు అని చెప్పి అంటున్నారు. సరే, అక్కడ ఉండే కార్మికులు అయితే ఎన్ని ఉంటారుగా, ఏం చెప్పారు అసలు ఆయన. సో దీన్ని కొంచెం రాజకీయ కోణంలో నుంచి కనుక మనం చూస్తే, సరే అక్కడ సాధిస్తారా ఆయన సాధించరా, అక్కడ ఉండే కార్మికులు ఈయన చెప్పిన మాట వింటారా వినరా, ఈయన చెప్పిన మాట విని ఓట్లు వేస్తారా వేయరా అనేది పక్కన పెడితే, పొలిటికల్గా చూస్తే నీతివంతమైన నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు నేను చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చారు అధికారంలోకి. రాజకీయాలు కుళ్ళిపోయినటువంటి రాజకీయాలను నేను కడిగేస్తాను అని చెప్పి వచ్చాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు కనీసం చెప్పినట్లు కొన్ననే చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి 2019లో చెప్పారు. 2019లో ఏం చెప్పారు? నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. ప్రతి పౌరుడికి ఆంధ్రప్రదేశ్లో ఇది గుర్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి పౌరుడికి ఆంధ్రప్రదేశ్లో గుర్తుంటుంది ఆయన 2019లో ఏం చెప్పాడు అనేది. ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి ప్రత్యేక హోదా కోసం నేను ఏ స్థాయిలో పోరాడతాను, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచేస్తాను, వంచి ప్రత్యేక హోదా నేను తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు ఆయన. ప్రామిస్ చేస్తే ప్రజలు నమ్మారు. మన నమ్మి 2019లో 151 మంది ఎమ్మెల్యేలను ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 4 మడతేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొన్ని క్షణాలకే ఆయన ఏమన్నాడంటే, ప్రస్తుతం మన అవసరం లేకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటయింది, కాబట్టి మనం రిక్వెస్ట్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు ప్రత్యేక హోదా కోసం, అంతా దేవుడి దయ, మీ
మీ అదృష్టం అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అంత ఆ దేవుడి దయ, మీ అదృష్టం, పోయినప్పుడల్లా ఢిల్లీకి నేను రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉంటాను, మెడలు వంచేటువంటి పరిస్థితి అక్కడ లేదు, అక్కడ ఆల్రెడీ మన అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటైంది అని చెప్పి ప్లేట్ తిప్పేశారు. ఇప్పుడు మళ్ళా విశాఖ ఉక్కు సంబంధించి ఆయన చెప్తుంది ఏంటి, విశాఖ ఉక్కు సంబంధించి ఒత్తిడి తీసుకొస్తాను, అది కూడా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఎంపీలు తోటి అవసరం కొద్దీ అక్కడికైనా ప్రభుత్వం ఏర్పాటైతే ఒత్తిడి తీసుకొస్తానని చెప్తున్నాను. ఇంకొక విచిత్రమైనటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు విశాఖ ఉక్కు అప్పుల్లో ఉందనే సంగతి తెలీదు అని చెప్పి చెబుతున్నారు. ఆ విషయం కార్మికులతో నాకు తెలీదు అప్పుల్లో ఉన్నటువంటి విషయం విశాఖ ఉక్కు అంటే. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అలాంటివి తెలియదు అంటే మరి ఎలా అనుకోవాలి సార్? దాని మీదనే అందరూ ఇప్పుడు మీమ్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి అసలు అక్కడ పోయి ఆ మాట ఎలా చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో అని చెప్పి అందరూ ఒక రకంగా మైండ్ స్టన్ అవుతుంది కార్మికులకి. అసలు వాళ్ళు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. దాని మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. తర్వాత దానికి సంబంధించి అప్పులు ఎంత ఉన్నాయి మాట్లాడారు. తర్వాత దాన్ని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లో పాల్గొంటుందని కూడా చెప్పాడు ఆయన. కానీ విశాఖ ఉక్కు అప్పుల్లో ఉంది నాకు తెలియదన్నా అని చెప్పి కార్మికులకు చెప్పారు అని చెప్పి న్యూస్ వచ్చింది బయటికి. ఒకవేళ ఇది నిజమైతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అప్పులు ఉంటే ఇంకొక ఉచిత సలహా కూడా ఇచ్చారని చెప్పి న్యూస్ వచ్చింది. ఒకవేళ అప్పులుంటే విశాఖ ప్లాంట్కి, ఉక్కు ఫ్యాక్టరీకి భూములు ఉన్నాయి కదా, ఖాళీ భూములు, వాటిని మీరు అమ్మేసేయండి, అమ్మి అప్పులు తీర్చుకోండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఉచిత సలహా. అలాంటి ఉచిత సలహా ఇని కార్మికులందరూ కూడా నివేరిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన అక్కడ చేసినటువంటి కామెంట్లు ఏదైతే ఉన్నాయో అవి ఢిల్లీకి చేరాయని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. విశాఖకు పోయి విశాఖలో పొలిటికల్గా ఏం మాట్లాడాడు, బీజేపీ తగ్గుతుంది, రాబోయేటువంటి రోజుల్లో తగ్గే అవకాశం ఉంది, మన సపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేశారు. అది బీజేపీకి, ప్రత్యేకించి నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, జనరల్గా కేంద్ర నిఘా వర్గాలు చేరవేస్తాయి. జనరల్గా అది వాళ్ళ ప్రాసెస్. అది దాని ఎఫెక్ట్, ఈయన చేసినటువంటి మాటల ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకనంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయాయి, రెండో ఫేజ్ జరగబోతుంది, రెండో ఫేజు జరగబోతున్నాయి, మూడో ఫేజ్ కూడా రెడీ అయింది, నాలుగో ఫేజ్లో మన ఎలక్షన్లు జరగాలి, తెలుగు రాష్ట్రాల ఎలక్షన్స్. ఫస్ట్ ఫేజ్లో బలహీనపడుతుందేమో ఎన్డీఏ అనేటువంటి ఒక ప్రోపగండా వస్తున్న దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరింత బలపడేలా కనిపిస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి యాంగిల్లో మాట్లాడారని అంటే, నరేంద్ర మోడీ చూస్తున్నటువంటి 400+, అలాగే 370+ బీజేపీ అనేది అబద్ధము. అక్కడ పోలింగ్ జరుగుతున్నది, దాన్ని బట్టి, లేదా అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి దాన్ని బట్టి అంత సీన్ లేదు ఎన్డీఏకి అనేటువంటి యాంగిల్లో ఈయన చేశారు. ఇది మిగిలినటువంటి విడతల జరిగేటువంటి ఎన్నికల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని మీద సీరియస్గా తీసుకున్నారని తెలుస్తుంది ఢిల్లీ వర్గాల్లో. సో దాని మీద ఇప్పుడు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారు, గత అనుభవాలు, లేదంటే గత పరిచయాలు, లేదంటే గత అనుబంధాలు, గత స్నేహం దృష్ట్యా వదిలిపెడతారా, లేదంటే యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ తీసుకునేది ఏముండదు, ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి జస్ట్ మీ చట్టం తన పని తాను చేసుకుని పోయింది అని చెప్తే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు. రైట్ సార్. సో ఇప్పుడు మోడీ ఏం చేస్తారో చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.